కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. మహోన్నతిని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నము చేయడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయాన్ని పాదసన్ని చేరిన మమ్మలను ఇగో నాయన పాటల్లో మీరుండి నడిపించారు. అలాగే వాక్యము నా తండ్రి, ఈ చదవబడిన వాక్య భాగాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదయ్యా. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాలలో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో హోషేయ ప్రవక్త వ్రాసిన ఆ లేఖనాన్ని మనం గమనించి చూసినట్లయితే దేవుడే స్పష్టంగా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని అనంటే, ఈ దినం నేను చెప్పాలి, ఏం చెప్పాలి అని మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా, ఈ దినం వాక్యం ఏం చెప్పాలి తెలియని రీతిగా దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. అప్పటికప్పుడు కూర్చొని దీన్ని సిద్ధం చేసుకున్నాం. ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడో నాకైతే తెలియదు, కానీ దేవుని యొక్క ప్రేరణ చేతే ఈ వాక్యాన్ని రాయటం జరిగింది. చాలా బాధేసింది ఈ వచనాన్ని చదువుకుంటూ ఉంటే. నన్ను విసర్జించవలని నా జనులు అంటే, నా జనులు అంటే ఆయన పిల్లలు, అంతే కదా. దేవుని పిల్లలు అంటే ఇశ్రాయేలు ప్రజలు నన్ను విసర్జించవలనని తీర్మానం చేసుకున్నారంట. వీళ్ళు ఏం చేసుకున్నారు? తీర్మానం చేసేసుకున్నారు. ఏమని? దేవుణ్ణి మనం విసర్జించేయాలి అని. అయితే మహోన్నతిని తట్టు చూడవలనని, అబ్బాయి బాబు అట్లా కాదురా, దేవుని తట్టు మీరు తిరగాలరా, రావాలరా, చూడాలరా అని ప్రవక్తలు వీరిని పిలిచినను చూచుటకు ఎవడునో యత్నం చేయట్లే, ప్రయత్నం చేయట్లే. ఎంత దారుణమైన విషయం అండి! ఎంత కఠినమైన తీర్మానం తీసుకున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన సంగతులు మీకు చెప్తా ఉన్నాను. ఎందుచేతంటే రికార్డ్ చేస్తూ ఉన్నాను. దాదాపుగా చాలామంది వీటిని చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాల సమయంలోనే దాదాపుగా వేలల్లో వాక్యాన్ని చూస్తూ ఉన్నారు. మధ్యాహ్నం మొన్న చెప్పిన వాక్యాన్ని మధ్యాహ్నం పెట్టగానే వెంటనే స్పాట్లో టక్ 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 మన జనాలు రిప్లై ఇచ్చేస్తున్నారు. అందుకనే లైవ్లో పెట్టడానికి వాక్యం వింటున్నారు. కాబట్టి మంచి మంచి దేవుని సన్నిధిలో దేవుని మాటలు కనిపెట్టి చెప్తున్నాం. ఈ తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎవరు అనంటే దేవుని పిల్లలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేసుకున్న తీర్మానాన్ని బట్టే దేవుడు నీ మీద ఒక తీర్మానం చేసుకుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. సింపుల్గా
మనం ఒక మాట అనేసుకుంటాం, ఏదో ఒక తీర్మానం చేసినా ఏమంది వెళ్తామంది. చాలాసార్లు మీకు చెప్తా ఉన్నాను, దేవుడు ఒక కార్యము, నా బిడ్డ ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉంది సన్నిధికి వచ్చి, ఈరోజు నా బిడ్డకి నేను ఏదైనా ఒక జవాబు ఇవ్వాలి, లేదా దేవుడు నేను బిడ్డకి ఒక ఆశీర్వాదాన్ని లేదా ఒక వాగ్దానాన్ని నా బిడ్డకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, ఆ సమయంలోనే నీవు దేవుని సన్నిధికి రాలేదనుకో, అప్పుడేమైపోద్ది చెప్పండి? దేవుడు నీ మీద ఒక తీర్మానం చేసుకున్నాడు, నీవు ఒక తీర్మానం చేసుకున్నావు. నీవు చేసుకున్న తీర్మానం ఆశీర్వాదాన్ని కోల్పోయేది. దేవుడు ఏమో నీకు ఒక ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు, తీర్మానించుకున్నాడు. ఎంత బాధపడుతున్నాడు ఆయన. నా ప్రజలే నన్ను విసర్జించవాలని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. ప్రవక్తలు వచ్చి, అరే బాబు పిలుస్తున్నా కానీ సూచుటకై నేను ఎవడో ప్రయత్నం చేయట్లేదంట. ఈనాడు ఇది ఎవరి గురించి చెప్పబడలా, దేవుని పిల్లల గురించి చెప్పబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక 7 వ్యక్తులు తీసుకున్న తీర్మానాలను బట్టి ఏం జరిగిందో చూద్దాం. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని విన్న తర్వాత నీవు కూడా ఒక తీర్మానం తీసుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుడు తీసుకున్న, నీ ఎడల తీసుకున్న తీర్మానం, ఇన్ని దినాల నుంచి బిడ్డ తన భర్తను గురించి లేదా తన బిడ్డలను గురించి, తన బిడ్డల భవిష్యత్తును గురించి, కొన్న ఇరుకులను గురించి లేదా అనారోగ్య పరిస్థితులను గురించి ఏదో ఒక తీర్మానం తీసుకొని పిల్ల లేదా నా కుమార్తె, నా కుమారుడు, నా బెదలు వచ్చి నా సన్నిధిలో ఇలాగా వేడుతున్నారు కాబట్టి ఈరోజు నా బిడ్డకి ఒక ఆశీర్వాదం ఇవ్వాలి, ఒక వాగ్దానం ఇవ్వాలని దేవుడు తీర్మానం తీసుకున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధికి రాకుండా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ తీర్మానం ఏమైపోద్ది? నిష్ప్రయోజనం అయిపోద్ది. ఒక 7 వ్యక్తులు త్వరగా దేవుని వాక్యాన్ని ముగిస్తాను. ఒక 7 వ్యక్తులు వారు తీసుకున్న తీర్మానాలు ఏ రీతిగా ఉన్నాయి, వారు ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడ్డారు. మొదటిగా మనం చూసినట్లయితే దావీదుని గురించి తీసుకుందాం. చూడండి, కీర్తనకారుడు 132వ కీర్తన 4-5 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దావీదు గారు ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదకెక్కను, నా కనులకు నిద్ర రానియను. ఆ లైట్ వేసే, ఆ లైట్ అయి త్వరగా. అంతేగా, అక్కడ లైట్, ఎక్కడ లైటు? అక్కడ ఛార్జింగ్ లైట్ ఉందమ్మా, బాక్స్ పైన లైట్ కనపడుతుందా? అది ఏమంటుంది వాక్యం? ఏమంటుంది? దావీదు గారు ఏమంటా ఉన్నాడు? ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకును కునుకు పట్టరానియను అనెను. ఏమంటున్నాడు? దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, నేనేమో చక్కగా పట్టుపరుపుల మీద రాజభవనంలో నివసిస్తున్నా, నా దేవుడైతే ఎక్కడున్నాడు? గుడారంలో ఉన్నాడు. కాబట్టి నా దేవునికి నేను ఒక నివాస స్థలం ఏర్పాటు చేసి ఆయనకు మందిరము కట్టేంతవరకు ఏమంటున్నాడు ఆయన? నేను నా గుడారంలోనికి, నా నివాస స్థలమునకు
ఏమంటున్నాడు? నా నివాస స్థలమైన గుడారములకు నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నులెప్పరకు కునుపాటు రానియను. ఎంత తక్కువ తీర్మానం చూడండి. ఎవరన్నా చేస్తారా ఈ తీర్మానం? నేనేమో ఇంత ఇదిగా ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉంటా ఉంటే, దేవుడేమో ఒక గుడారంలో ఉంటాడా? లేదు లేదు, ఆయనకు ఒక నివాస స్థలం నేను ఏర్పాటు చేసే వరకు నేను మంచం ఎక్కను, నా ఇంట్లోకి వెళ్ళను, నేను నిద్రపోను, నా కనుపాపలకు కునుకైనా నేను రాని. ఎంత గొప్ప తీర్మానం అండి. హల్లెలూయా. ఎవరైనా అంటారండి, నా దేవుని సన్నిధిలో నేను నా దేవుని గురించి ప్రార్థించేంత వరకు నేను నా నివాస స్థలంలోనికి వెళ్ళను, నా గుడారంలోనికి ఎక్కను, వెళ్ళను, మంచం ఎక్కను, నిద్రపోను, నా కన్నురెప్పలకు కొనుక్కోడా రానేనని అంత గొప్ప తీర్మానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు అంత తీర్మానం చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అందుకనే దావీదు ఎక్కడికి వెళ్ళినైనా ఆయన అతనిని కాపాడుతూ వచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒక గొప్ప తీర్మానం కలిగి ఉండాలి. 600 దేవుని సన్నిధి నేను విడిచిపెట్టను. ఎక్కడున్నా దేవుని సన్నిధికి వచ్చి నేను ఆ దినం మనం ఏం తీర్మానం చేసుకున్నాం? బుధవారం ప్రార్థన చేసుకుంటాం, శుక్రవారం చేసుకుంటాం, శనివారం మొదటి ఆదివారానికి ముందు రోజు శనివారం రాత్రి సిద్ధపాటు కూడికలో చక్కగా రేపటి దినం కొరకు సిద్ధపాటు చేసుకుంటాం అంటాం. అన్ని తీర్మానాలు చేసేసుకుంటాం, కానీ వాటిని అమలులో పెట్టం. చూడండి ఎంత గొప్ప తీర్మానం చేశాడు దావీదు. నా దేవుడు అలాగుంటే నేను ఇక్కడ ఉండటమేంటి? నా దేవునికి ఒక నివాస స్థలం ఏర్పాటు చేసేంతవరకు నేను ఆ గుడారంలోకి వెళ్ళను, నా మంచం ఎక్కను, నిద్రపోను, కొన్నిరెప్పల కునుకైనా రానేను. ఎంత గొప్ప తీర్మానం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీవు నేను కూడా ఒక గొప్ప తీర్మానంతో దేవుని సన్నిధికి రావాలి. రెండవది, సొలొమోను ఒక గొప్ప తీర్మానం చేశాడు. చూడండి, సొలొమోను 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. 2వ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరం, తన రాజ్య ఘనత కొరకు ఒక నివాస స్థలం, ఒక రాజనగరం కట్టాలనే తీర్మానం. తండ్రి ఏ రీతిగా అయితే ఆ తీర్మానం చేసుకున్నాడో తను కూడా అలాగనే తండ్రిని ఫాలో అయ్యి, దేవుడు చెప్పాడు, దావీదు నువ్వు కట్టడానికి లేదు, నీ చేతులు రక్తంతో నిండిపోయి ఉన్నాయి కాబట్టి నా మందిరాన్ని నువ్వు కట్టడానికి వీల్లేదని దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు మందిరం కట్టడానికి అన్ని వస్తువులు సమకూర్చాడు. తండ్రి తన కుమారుని పిలిచి చెప్పాడు. తండ్రి చెప్పిన రీతినే సొలొమోను ఆ రీతిగా ఆ తీర్మానం చేసుకొని ఆ నిర్మాణం చేశాడు దేవుని యొక్క మందిరాన్ని, అలాగే తన రాజనగర్ను. అలాగనే చూడండి, సమూయేలు ఒక తీర్మానం చేశాడు. సమూయేలు ఆ లైట్ ఇటు పెట్టుకుంటే అన్నిటికి కనపడేది. నీ సెల్లో లైట్ నీ సెల్లో ఉందా? తెచ్చావా? అక్కడ చీకటి వస్తుందిగా. ఏం చేస్తావు? అది పెడతా, మరి చీకట్లో కనపడుద్దా? అది పట్టుకోండి. ఆ లైట్ వేస్తుంటే వాళ్ళు తీసేస్తున్నారు లైట్న. కరెంట్ వచ్చిందా? కరెంట్ వచ్చింది, మరి ఎలగలేదు, ఎలగలా పెట్టే అలా వచ్చేస్తావా? సర్లే.
తీసి వర్షం పడుతుంది. సరే, సమూయేలు గ్రంథం నేను ఇక్కడ పెడుతున్న లైట్ని తీసి అక్కడ పెడుతున్నారు. నేను ఇలాంటి టైంలో లైట్ వెలుతురు వస్తుందని ఇక్కడ పెట్టుకుంటా, తీసి అక్కడ పెడుతున్నారు. ఏం చేస్తాం, వాళ్ళకి అడ్డమైపోయింది. చూడండి, సమూయేలు గ్రంథం మూడవ ఆయన. మొదట ఆయన ఎవరో దావీదు గారు, రెండవ ఆయన ఎవరో సొలొమోను గారు, మూడో ఆయన్ని చూడండి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము సర్లే తీసేస్తాను, కనపడకుండా అయిపోతుంది.